కొడితే కొట్టావు కానీ డార్లింగ్, శివంగిలా ఏం దెబ్బ కొట్టావే. గోబ గుయ్యమన్నా ఆహా యమ సమ్మగుందే. వీడవడండి బాబు, ఆడపిల్ల కొడితే ఆవేశంతో మండిపడాల్సింది పోయి ఇలా మురిసి మొక్కలైపోతాడేంటి? కొంపదీసి ఆ దెబ్బకు గాని స్క్రూ లూజ్ అయిపోలేదు కదా? నామాలు చెప్పండి అయ్యా. డార్లింగ్, నా డార్లింగ్ నామాలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏం ఫేసు, ఏం ఫోర్సు. దీని తస్సదియ్యా. హోల్ రాజమండ్రిలో నా వుడ్బీని మించిన అందగత్తె ఉందంటావా? రే, ఆ కళ్ళు చూడు, ఆ బొగ్గలు చూడరా, ఇదిగిదిగిదిగిదిగో ఈ చిట్టి ముక్కు చూడు, అరే ఈ నవ్వు చూడరా. అబ్బా అదేంట్రా, ప్రపంచంలోనే గొప్పగా నవ్వుతున్న పెయింటింగ్ అంటారు మోనాలిసా అండి అయ్యా. మోనాలిసా. ఆ మోనాలిసా నవ్వు కంటే ఎంత అందంగా ఉందిరా నా డార్లింగ్ నవ్వు. తాను వలచింది రంభ, తాను మునిగిందే గంగా అని ఊరికే అన్నారా? నామలే అయ్యా. ఏంట్రా గొనుగుతున్నా? ఏం లేదండి అయ్యా. ఏమీ లేకపోతే పర్వాలేదు, ఏదైనా ఉందనుకో నామారు కాస్త పంగనామారైపోతాడు. ఆ గోచి ఊడి గోదాట్లో కొట్టుకుపోతుంది. ఏమయ్యా, రుద్రరాజు గారు ఉన్నారా? ఉన్నారండి. నమస్కారం అండి. నువ్వు? నా పేరు కృష్ణప్రసాద్, వైజాగ్ నుంచి వచ్చాను. నువ్వా? కూర్చో. చెప్పు. అదేనండి, దానవాయిపేట దగ్గర మీకున్న స్థలాన్ని అమ్ముతారని తెలిసి మా కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా దాన్ని కొందామని వచ్చాను. మా ఏజెంట్ మొత్తం చెప్పాళ్లే. అలాగే మార్కెట్ ధరకి కాస్త అటో ఇటో సెటిల్ చేసేద్దాం. ఏమిటండి అయ్యా సెటిల్ చేసేది? ఆ దానవాయిపేట ల్యాండ్ ఆల్రెడీ లిటిగేషన్లో ఉంది కదా. నామాలు అంటే అయ్యా, తమరు గాని మర్చిపోయారేమో అని. అదేం లేదండి. ఏమీ లేకపోతే లిటిగేషన్ అంటున్నాడేంటి? అబే అదేం లేదండి, మా నామాలున్నాడే ఉత్త తత్తరబిత్తర వ్యవహారం. ఆ స్థలం 2000 గజాలు నాదే. మరి లిటిగేషను? లిటిగేషన్ అంటే లిటిగేషన్ ఏం కాదండి, చిన్న పంచాయతీ. మావాడే, అందులో నాకు వాటా కావాలని కోర్టుకెక్కాడు. అంటే మ్యాటర్ కోర్టులో ఉందా? ఉంటే మాత్రం ఏంటండి అయ్యా, 2 రోజుల్లో మా అయ్యగారికి అనుకూలంగానే తీర్పు రాబోతుంది. క్షమించండి, మా బాస్ అన్నీ కరెక్ట్గా ఉంటే తప్ప ఒప్పుకోడు. లిటిగేషన్లో పడి కోర్టులో ఉందంటే అస్సలు ఒప్పుకోడు. ఐఎమ్ సారీ అండి. అరే కృష్ణప్రసాద్, ఏంటయ్యా? కూర్చో, నువ్వు ముందు కూర్చోవయ్యా. లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఏంటా తొందర? ఏ లిటికేషను లేకుండా ఆ ల్యాండ్ నీ చేతిలో పెట్టాలి, అంతే కదా? నేను చూసుకుంటాను కదా. కానీ ఇదిగో చూడు, నా కాడికి వచ్చినాడు పని కాకుండా ఉత్త చేతులతో పెడితే నాకు మహాచెడ్డ సిరాకనుకో. మరందుకే ఈ 2 రోజులు నా అతిథిగా నా ఇంట్లోనే ఉండు. మీకెందుకండి శ్రమ? శ్రమ? నేనేమన్నా నేను భుజాల వెతికెత్తుకొని తిరుగుతున్నానా? ఉండవయ్యా బాబు. అలాగేనండి. మరో మాట, ఈలోగా తొందరపడిపోయి ఎలాంటి నిర్ణయానికి రాకు. ఏంటి? సరే. నామాలు చెప్పండి. ఈ బాబు ఇక్కడ ఉండడానికి గెస్ట్ రూమ్ చూపించు. అట్టాగేనండి అయ్యా. మా నామాలు నాకు బాగా నమ్మిన బంటులు అంటాడు.
అంతా మా అయ్యగారి అభిమానమేనండి అయ్యా. సరే గాని కృష్ణ గది చూపించి ఓసారి ఇలా రా నువ్వు. ఎందుకనండి అయ్యా? చెప్తే గాని రావేటి. అట్టాగేనండి అయ్యా. రండయ్యా. డార్లింగ్, ఇప్పుడు నా మారగాడికి ఇస్తాను చూడు కోటింగ్. అయ్యా వచ్చావా? క్షమించండి అయ్యా, ఏదో నోరు జారి. నామాలు, రోడ్డు మీద వెళ్తా అరటి తొక్క మీద కాలేసామనుకో ఏటవుతాది? జారి పడిపోతామయ్యా. కదా, కాలు సారితేనే పడిపోతే మరి నోరు సారితే ఏం కావాలా? నీ టంగు స్లిప్ ఖరీదెంతో తెలుసా? దానవాయిపేట ప్లాట్ అంతండి అయ్యా. మరి తప్పు చేస్తే తనోడైనా పగోడైనా పనిష్మెంట్ ఉండాల్సిందే కదా. దా దా, ఇంకోసారి నీ టంగు స్లిప్ అవ్వకుండా నీ టంగు పీకేస్తాను. ఏమనుకున్నావా? అయ్యా తప్పైపోయిందండి, క్షమించండి అయ్యా. అయ్యా అయ్యా ఏంటి సార్, మీకు ఒక్కటి కూడా కలిసి రావటం లేదు. ఛాంబర్ పోస్ట్ పోయింది, మార్కెట్లో పరపతి పోయింది. డబ్బు కోసం ఎక్కడ ఎంత ప్రయత్నించినా ఎక్కడ ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టడం లేదు. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? టైం బ్యాడ్ అయినప్పుడు ఏదీ మన చేతుల్లో ఉండదు. ఏం చేయాలన్నా కలిసి రాదు. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి సార్ మీరు? నాకేమో కాళ్ళ కింద నిప్పులు పోసినంత టెన్షన్గా ఉంటే వేదాంతం చెప్తారేంటి? అప్పు తీర్చడానికి ఏ మార్గం కనపట్టలేదు. అవతల కోటి పెట్టిన గడువు కాస్త పూర్తయిపోయింది. పూర్తయిపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? మిమ్మల్ని ఆగిపోయావి? సార్ అది నన్ను అరెస్ట్ చేయిస్తాడు, అంతేగా? కుంభకోణాలు బద్దలైనప్పుడు నాకే కాదు, ఇంకెవరికైనా సరే అలాంటి రోజు రాక తప్పదు. చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదు. సార్, పోలీసులు వచ్చేస్తున్నట్టున్నారు సార్. టెన్షన్ ఎందుకంట? అనుకున్నదే కదా. తప్పే ఉంది కవిత. సూరి డిగ్రీ పూర్తి చేసింది. ఎన్నాళ్ళని ఖాళీగా ఇంట్లో కూర్చుంటుంది? తను ఆశించినట్టు ఏదో ఒక ఉద్యోగం చేయనిస్తే తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కదా. నిలబడుతుంది. ఆ తర్వాత అదే కాళ్ళతో మీ నెత్తి మీద తన్ని ఎవరితోనో లేచిపోతుంది. పిన్ని, నీకిష్టం లేకపోతే నేనే ఉద్యోగం చేయను, ఇంట్లోనే కూర్చుంటాను. అంతేగాని ఏ తప్పు చేయనంటావు, అంతేగా? మరి ఈ పక్క వీధిలో ఉండే నీ ఫ్రెండ్ దమయంతి ఉద్యోగంలో చేరిన నెల రోజులకే ఎవన్నో కులంగానోని ప్రేమించి ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి పూట ఇంట్లోంచి ఊడాయించి రిజిస్టర్ పెళ్లి చేసుకుందే. అంటే ఏంటే నువ్వు అనేది? నా కూతురు కూడా? ఏమో, ఎవరికి తెలుసు? వయసు అలాంటిది మరి. ఇదిగో, అందుకే ఉద్యోగము లేదు, సద్యోగము లేదు. నేను చెప్పిన సంబంధం గాని చేసుకుంటే. అంటే నువ్వు చెప్పేది మీ పిన్ని కొడుకు ఆంజనేయుల గురించేనా? వాడే. వాడికేం తక్కువ? తక్కువ కాదు, అన్నీ ఎక్కువే. తాగుడు, పేకాట, రేసులు, అలాంటి వాడిని నేనే కాదు, బుద్ధున్న ఏ ఆడది కావాలనుకోదు. అవును మరి, పుట్టగానే తల్లిని పొట్టన పెట్టుకున్న గొప్ప అదృష్ట జాతకురాలివి కదా. నీకోసం టాటాలు, బిర్లాలు లైన్లో నిలబడతారు. అవసరం లేదు పిన్ని, అవసరం లేదు. నాకు ఉద్యోగం, పెళ్లి ఏది అవసరం లేదు. ఇలాగే ఇంట్లో పడుంటాను బతికున్నంతకాలం అడ్డమైన చాకరీ చేస్తూ. అమ్మో అమ్మో అమ్మో,
చూసారా చూసారా అదన్నేసి మాటలంటుంటే మిడిగుడ్లేసుకున్నారా చూస్తూ ఉంటారే. ఏం మాట్లాడరే? నోరు పడిపోయిందా? కృష్ణ ఒక్క నిమిషం ఆ ఇంటి దాకా వెళ్ళొస్తా. అలాగే. ఎవరిల్లండి అది? మనకు బాగా కావాల్సిన వాడది. నారాయణరావు, నారాయణరావు, మీరా? రండి రండి, కూర్చోండి. ఏం లేదు, దారిలో ఇలా వెళుతుంటే మీ ఇల్లు కనిపించింది. ఎందుకో చూడాలనిపించి. చాలా సంతోషం అండి. అరే నిలబడే ఉన్నారేంటి? కూర్చోండి. అలాగే. కవిత, నేను చెప్పేనే రుద్రరాజు గారని, ఈయనే. గారెందుకు నారాయణ? నేనేమన్నా పరాయి వాణ్ణా? అదే మాటండి, నేను అడగంగానే 2 లక్షలు సాయం చేసిన గొప్ప మనిషి మీరు. మిమ్మల్ని గౌరవించడం నా ధర్మం. అబ్బా, ఈ గౌరవాలంటే నాకు నచ్చవయ్యా. నిజంగా నా మీద నీకు అంత అభిమానం ఉంటే ప్రేమగా రుద్ర అని పిలువు చాలు. అమ్మో, మిమ్మల్ని పేరు పెట్టి పిలవటమే తప్పే ఉంది నారాయణ. మనం ఒకటి, ఒకే ఊరి వాళ్ళం, ఒకే కులం వాళ్ళం, ఒకే. వదిలే గాని మొదటిసారి మీ ఇంటికి వచ్చాను. ఓ కప్పు కాఫీ లాంటిది ఏమైనా తాగిస్తారా? అయ్యో, ఎంత మాట కవిత. దానికేం భాగ్యం. అమ్మా సూరి, కాస్త కాఫీ పెట్టమ్మా. సూరి, ఈ చెంపని చెళ్ళుమనిపించిన చేత్తో ఇప్పుడు ఘుమఘుమలాడి కాఫీ అందుకుంటున్నానన్నమాట. ఆహా, ఓహే ఇంత మధురంగా ఉంది. నా సూరి చేత్తో ఇచ్చిన కాఫీ తాగితే స్వర్గమే కనిపిస్తుందేమో. కాఫీ తీసుకోండి. మా అమ్మాయి పద్మ, దీనికి అమెరికా సంబంధం తెచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. కాఫీ తీసుకో బాబు. అలాగేనండి, గొప్ప ఆలోచనే. కాఫీ బాగుందండి. బాగానే ఉంది. పంచదార సరిపోయిందా? సరిపోయిందండి, సరిపోయింది. త్రాష్టుడు సరాసరి ఇంటికి వచ్చేసాడు. ఛ, ఆ వెధవని కూర్చోబెట్టి కాఫీలు మర్యాదలు. చిచి. వీడెవడో ఆ రౌడీ వెధవకి బాడీగార్డ్ ఏమో. నారాయణ, వెళ్ళొస్తాను. చాలా సంతోషం రుద్రరాజు గారు. మీలాంటి గొప్పవారు మా ఇంటికి రావటమే మా అదృష్టం. దాంతే ఉంది, ఎంతైనా మనం కావాల్సిన వాళ్ళం కదా. వస్తాను, వస్తానమ్మా. మంచిది బాబు.
సారీ కృష్ణ, నేను వెయిట్ చేయించాను. పర్వాలేదండి. అమ్మయ్యా, శనిగ్రహం వెళ్ళిపోయింది. హర్షవర్ధన్ గారిని కలవాలి. ఆద్దం కూడా లోపల ఉన్నాడు, వెళ్ళండి. విన్నారా అండి? ఆఫ్టర్ ఆల్ ఓ కానిస్టేబుల్ ఎంత కేర్లెస్ గా మాట్లాడుతున్నాడో. దొంగోణ్ణి దొంగ అన్నాడు, దానికి బాధ ఎందుకు? ఏంటండి అలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడను? నీ మాట విన్నందుకు ఇదిగో ఈ రాజమహల్లో ఇంద్రభోగాలు అనుభవిస్తున్నాను. తప్పుతుందా? ప్లీజ్ అండి, మీకు ఈ గతి పట్టినందుకు నేను సౌందర్య ఎంత బాధపడుతున్నావో మాకు మాత్రమే తెలుసు. ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. భగవంతుడు పాపభీతి అనేవే ఉంటే నన్ను తప్పు చేయమని నువ్వు సాధించేదానివి కాదు. ఆ రోజు నీ మాట వినకపోతే నాకీరోజు ఈ గతి పట్టేదే కాదు. ఏంటండి నువ్వు చెప్పావు, నువ్వు చేయించావు అంటారు. అవును చెప్పాను, నేనే చేయించాను. కానీ ఎవరి కోసం? మీకోసం, నా కోసం, మన కోసమే కదా. మనం కటకటాల లోపల నేను, బయట నువ్వు. ఇదేగా నువ్వు సాధించింది. అలా అనకండి. ఈ కేసులోంచి మిమ్మల్ని బయట పడేయాలని, ఎలాగైనా ముందు మీకు బెయిల్ ఇప్పించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. కానీ బెయిల్ దొరకలేదు. దొరక సంగీత. 50 కోట్లు దిగమింగిన నాలాంటి స్వార్థపరుడికి బెయిలే దొరకదు. దొరికింది హర్ష గారు, మీకు బెయిల్ దొరికింది. నిజంగానా? మీకు నిజంగానే బెయిల్ దొరికింది. ఎలా ఇన్స్పెక్టర్? ఎవరిప్పించారు? కోటి, నువ్వా? నేనే కోటేశ్వరరావు. ఆ రోజు అన్న మాట ప్రకారం నిన్ను అరెస్ట్ చేయించాను. ఈరోజు బెయిల్ ఇప్పించి నీకు బతుకు భిక్ష పెడుతున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఇవ్వండి బెయిల్ పేపర్స్. రిలీజ్ హిమ్. హర్ష గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. అబ్బబ్బా, కదలకుండా కూర్చోవే. కాస్త గట్టిగా తుడవమ్మా, నీ చేతులేమీ అరిగిపోవులే. నా చేతులే అరిగిపోవు పిన్ని, కానీ బండే అరిగిపోతే బాగు చేయించడం కష్టం. విన్నారా? మీ కూతురు ఎలా నోటికొచ్చినట్టు మాట్లాడుతోందో. అబ్బబ్బా, ఏంటే ఈ గొడవ? అంతేలేండి, నేనేం మాట్లాడినా మీకు మీ కూతురికి గొడవలాగే అనిపిస్తుంది. పెళ్లి కావాల్సిన పిల్ల ఇంట్లో పనులన్నీ నేర్చుకోకపోతే ఎలా? నువ్వు కదలకుండా కూర్చోవే. ఏంటే పద్మ ఈ పని? నేనేం చేశాను? ఏం చేసావా? మరీ ఇంత చుప్పనతనం పనికిరాదు. చూసావమ్మా నాన్నేమంటున్నారో?
అంటారే ఎందుకన్రు? ఆయనకి అదొక్కతే కూతురు. నువ్వు గోదావరి పుష్కరాల్లో దొరికిందానివి కదా. ఏమే ఈ విషయానికే కల్పించుకుని నువ్వు సాగదీయాలా? నేనేమన్నానని? అది కష్టపడి ఇల్లు ఉడుస్తుంటే ఇలా చెత్త ఇయటం తప్పు కదా? ఎందుకు కాదు? నేను నా కూతురు ఏం చేసినా మీకు తప్పే. ఓసే మొద్దు మహ్వా, ఇంకా మనం ఎందుకు ఇక్కడ? పోదాం పదా. సీనయ్య రారా. ఎప్పుడొచ్చావు? ఎంతోసేపు కాలేదు బావా, ఇప్పుడే. సుందరమైన దృశ్యం కదా, అలా చూస్తుండిపోయాను. మావయ్య రా కూర్చో. సూరి, ఇదిగమ్మా. ఏంటి మావయ్య? కొత్త చీరమ్మా, రేపు నీ పుట్టినరోజు కదా. అవును కదూ, పనిలో పడి మర్చిపోయాను. నాకు తెలుసు బావా, అందుకే పుట్టింటి కానుగ్గా నేనే ఈ చీరను తీసుకొచ్చా. తీసుకోమ్మా. సూరి, ఆ దేవుడి దేవల్ల నీకు పెళ్ళైపోతే ఆ తర్వాతైనా నీ జీవితం సంతోషంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు అది తెగ కష్టపడిపోతోంది, సవత్తల్లి రాచి రంపాన పెడుతోంది అన్నట్టేగా? ఆ మాట ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూరి, నేను వెళ్ళొస్తానమ్మా. ఆ? వింటున్నారా? వాడెవడో వచ్చి కట్టుకున్న పెళ్ళాన్ని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడిపోతుంటే మీరిలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఏమిటి అర్థం? పిన్ని, ఆయన ఎవరో కాదు, మా అమ్మకి తమ్ముడు మావయ్య. ఓయబ్బో మావయ్య! ఇంత చీర ముక్క తెచ్చి చేతిలో పెట్టగానే అభిమానం పొంగిపోతుందే. మరి ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసిన మేము మట్టిలో కొట్టుకుపోయినట్టేనా? ఎందుకే చిన్న విషయాన్ని కూడా ఇంత రాద్ధాంతం చేస్తావు? ఏంటి చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? హ, అంతేలేండి. అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అని ఊరికే అన్నారా? ఇప్పుడు ఏమైంది కవిత? మేనమావ అంటే ఎవరు? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. అభిమానంతో పుట్టినరోజుకి చీర తీసుకురావటం కూడా తప్పేనా? తెచ్చాడులేండి ముష్టి చీర. మనిషి అన్నాక కొంచెం ఇంగితం ఉండాలి. అరే, ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలున్నారు, ఒకళ్ళకి తెస్తే ఇంకొకళ్ళు బాధపడతారు అనే ఆలోచన ఉండేడిస్తేగా. ఏ ఎప్పుడు చూసినా దీనికే గాని దానికి ఒక జాకెట్ ముక్క ఏ రోజైనా తెచ్చి పెట్టాడా? లేదే. అబ్బబ్బబ్బబ్బా! పిన్ని, కావాలంటే ఈ చీరని పద్మనే కట్టుకోమను. నాకేం అక్కర్లేదు నీ బోడి చీర. నా పుట్టినరోజుకి మా అమ్మ దాని బాబు లాంటి చీర కొనిస్తుంది. నా తల్లే కుక్క కాటికి చెప్పుదబ్బా అన్నట్టు చక్కనైన మాట చెప్పు. పద, మన టిఫిన్ పెడతాను. పద. ఈ రాజమండ్రి మొత్తం నీ కళ్ళ ముందుంది. మీ ఓనర్ అదేదో రిసార్ట్ కట్టడానికి ల్యాండ్ కావాలన్నాడు కదా, చూసుకో. హోల్ రాజమండ్రిలో ఈ రుద్ర మాటకి తిరుగులేదు. చెప్పు, గోదావరి బ్రిడ్జికి అటువైపైనా సరే ఇటువైపైనా సరే ఏ ప్రాంతంలో కావాలంటే ఆ ప్రాంతంలో అన్నీ మనమే. చూడు, నీకు ఏది నచ్చిందో సెలెక్ట్ చేసుకో. పట్టా ఏర్పాటు చేసే పూచి నాది. ఏమో అనుకున్నానండి, మీకు పొలాలు స్థలాలు చాలానే ఉన్నాయి. మరి ఈ రుద్రరాజ్ అంటే ఏమనుకుంటున్నావు? హోల్ రాజమండ్రికే కింగు కదా. అలాగే ఇవాళే మా బాస్తో మాట్లాడి రిసార్ట్కు కావాల్సిన స్థలాన్ని డిసైడ్ చేస్తాను. ఇదిగో కృష్ణ, నీకు ముందే చెప్తున్నాను, నాది కాకపోయినా కోనసీమలో ఇంకెక్కడ కొనాలనుకున్నా సరే ఆ ల్యాండ్ నేనే ఇప్పిస్తాను. అర్థమైందా? సరేనండి. మరైతే హ్యాపీగా రెస్ట్ తీసుకో. మీ బాస్తో మాట్లాడిన క్షణం నుంచి మన ఇద్దరం ఆ పని మీదే ఉందాం. తప్పకుండా. వస్తా. సూరి, గుళ్ళోకొచ్చాక కూడా ఏంటి ఆలోచన? ఇవాళ నీ పుట్టినరోజు, ఎంత ఆనందంగా ఉండాలి.
మెరుపంతా నీ కొత్త చీరలో కనిపిస్తుంది గానీ నీ కళ్ళలో కనిపించడం లేదు. అపర్ణ, అన్ని తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? అంటే ఇవాళ కూడా మీ పిన్ని పుట్టినరోజును కూడా నీ మనసు కష్టపెట్టిందంటే చచ్చా. అబ్బా, దయచేసి గుళ్ళోనైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవే. ఆదిమూల గణపతిం నాగలింగేశ్వర దేవ్యై నమః. హరి ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రవాతుం సభవం విద్యుదోరుద్వా అత్యక్షరసాంగళం పురుషయేవేదకం సర్వం యద్భూతం యస్య భవ్యం వృతానువృతాతస్య స్యేనః యదన్నేనాత్రోహతి ఏతావానస్య మహిమాం అతో వ్యాయాగుంచ పురుషః ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి త్రిపాదూర్ధావదయ పురుషః పాదోస్య భవాత్మనః. హలో అన్నా, ఏంట్రా, ఏమైంది? దండం పెట్టుకుందామని గోదావరి కట్టు గుడికొస్తే గుళ్ళో వదినమ్మ కనపడిందన్నా. ఏంటి, నా డార్లింగ్ కనిపించిందా? అవునన్నా, అర్చన చేయించుకోవడానికి కాబోలు క్యూలో నిలబడింది. ఏంటి, నా వుడ్ బి, నా కాబోయే పెళ్ళాం క్యూలో నిలబడిందా? అవునన్నా, నా కళ్ళ ముందే ఉందన్నా. రేయ్, ఒకసారి ఫోను పూజారికి ఇవ్వరా. పూజారిక ఎందుకన్నా? ప్రశ్నలేస్తే పీక మీద కాలేసి తొక్కేస్తా. ఇవ్వమనగా ఇవ్వ. అలాగే అన్నా. విరాడ జాయతాం విరాజో అతి పురుషః సజాతో ఆశ్చర్యస్తః. బాబు, ఇలా రాకూడదు, అలా లైన్లో రావాలి. నేను లైన్లో రావడం కాదు, నీకోసం ఒకరు లైన్లో ఉన్నారు, మాట్లాడు. కోసమా? నీకోసమే. ఎవరు? మాట్లాడండి. హలో, ఎవరండి? రుద్రరాజు. చెప్పండి బాబు. ఏం పూజారి, గుర్తుపట్టావా? ఎంత మాట, మిమ్మల్ని మర్చిపోవడమే. గుళ్ళో అర్చనకి క్యూలో చాలా మంది ఉన్నట్టున్నారు. అవునయ్యా, ఇవాళ పర్వదినం కదా, భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇదిగా, నీకు ఫోన్ చేసింది తిథి వార నక్షత్రాలు చెప్పమని కాదు. క్యూ చివర్లో అర్చన కోసం నా డార్లింగ్ నిలబడింది. అందరికంటే ముందు నా వుడ్బీకే అర్చన చేయించా. కానీ క్యూలో చాలా మంది జనం ఉన్నారయ్యా. ఎంతమంది ఉన్నా సరే వెంటనే జరిగిపోవాలి. కాదన్నావో? అలాగేనయ్యా, తప్పకుండా చేయిస్తాను. అమ్మా, మీ పేరు గోత్రం చెప్తే అర్చన చేయిస్తాను. అదేంటండి, ముందు మేమొచ్చి నిలబడ్డాం, మమ్మల్ని వదిలేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారేంటండి? చిత్తం, దైవ నిర్ణయం. ముందుగా ఈ అమ్మాయికి పూజ చేయించాలని ఉంది. నువ్వు చెప్పమ్మా పేరు గోత్రం. పర్లేదు పూజారి గారు, ముందు వాళ్ళదయ్యాకే. వాళ్ళంతా అయ్యేసరికి నేను అయిపోతాను. నువ్వు చెప్పమ్మా, నేను చేయిస్తాను. సూర్యతేజ హరితాస గోత్రం. అది కాదే, నువ్వుండు, మీరు కానివ్వండి పంతులు గారు. సూర్య తేజనామదేశ హరిత సుగోత్రాద్వహస్య సాగడంబస్య సభాంధవస్య క్షేమస్థైర్య విజయం ఆయుర్వేదైశ్వర్య విజయం ధర్మార్థ కామ మోక్షం చతుర్దా ఫలపురుషా సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతయే నమః. తదనంతరం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఆగ్నేయపరాయణ ధూర్వారోహంత పక్షుణి పుష్పం సమర్పయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, పాదయోహం పాద్యం సమర్పయామి. అనయాధ్యానం హావాహనాది షోడశోపచార భగవాన్ సదా సుఖదా స్పృహన్న వరదో భవంతో బ్రువంతు. దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత సృజం చంద్రాం హిరణ్యలక్ష్మీ జాత వేదో మమావహం. హలో అన్నా. ఎరా, పని పూర్తయిందా? నా వుడ్ బి హ్యాపీ సార్. అయిపోయిందన్నా. నీ పేరు చెప్పగానే పూజారి గడగడలాడిపోయాడన్నా. మరి ఈ రుద్రరాజు అంటే ఏమనుకుంటున్నావురా? మీ వదిన కోసం ఈ చిన్న పనే కాదు, ఎంత పెద్ద పనైనా చేయించేస్తా. అది సిటీలో చేయించేస్తాను రా.
కృష్ణప్రసాద్ ఉన్నాడా? మా అన్నయ్యని హ్మ్, మీ అన్నయ్య గురించే. ఉన్నాడా? ఎందుకు? తెగతెంపులు చేసుకోవడానికి. ఈ విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టించడానికి. ఏంటి విడాకులా? అవును. ఇంతకాలం విడివిడిగా ఉంటున్నాక విడాకులు కాక మరి ఇంకేంటి? మా అన్నయ్య ఏవి వెళ్ళిపోమనలేదు, నీ కూతురే. హ్మ్, నా కూతురే విడిపోవాలనుకుంటోంది. విడాకులు తీసుకోవాలనుకుంటోంది. ఇంకో పెళ్లి చేసుకుని సుఖంగా బతకాలనుకుంటోంది. సంగీత, ఏం మాట్లాడుతున్నావు? భార్యాభర్తల్ని విడదీసి విడాకులు ఇప్పిస్తావా? నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తావా? నేను చేయడం కాదు, సౌందర్యే చేసుకోవాలనుకుంటోంది. కోటీశ్వరుడైన ఒక ఎన్ఆర్ఐని. ఛీ, ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదు? నువ్వు అసలు ఆడదానివేనా? సౌందర్యని కన్నా తల్లివేనా? అవును, తల్లిని కాబట్టే నా కూతురి భవిష్యత్తు బంగారంలా ఉండాలని ఆశపడుతున్నాను. కాదు, ఆలు మగల్ని విడదీసి పాపాన్ని మూటగట్టుకుంటున్నావు. నోర్ముయ్. ఏది పాపమో ఏది పుణ్యమో నాకు బాగా తెలుసు. నీ చేత చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. సంగీత, పెళ్ళంటే బొమ్మలాట కాదు. బానిస బతుకు అంతకన్నా కాదు. తిట్టినా కొట్టినా పడుండాల్సిన కర్మ నా కూతురికేం పట్లేదు. ఇప్పటిదాకా జరిగిన అనర్థాలు చాలు. తప్పు ఎవరిదైనా విడిపోవాలనుకుంటున్న పిల్లల్ని కలపాల్సిన బాధ్యత పెద్దవాళ్ళుగా మనది. నీ పెద్దరికం మండినట్టుగానే ఉంది. ఆపు! ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, అక్కడికి తప్పంతా మా అన్నయ్యదే అన్నట్టు, నీ కూతురు సొంతపోస అన్నట్టు వెనకేసుకొస్తున్నావేంటి? ఏ, నీకు తెలీదా నీ కూతురు ఈ ఇంటిని ఎలా నరకంగా మార్చేసిందో? పంతం పట్టి పచ్చటి కుటుంబాన్ని ఎలా సర్వనాశనం చేసిందో? అన్యాయంగా అర్చన వదిన్ని చంపేసింది. పెద్దనేని జైలుపాలు చేసింది. ఏనాడు ఎవరి ముందు తలదించుకొని నాన్నగారి ప్రాణాల్ని బలి తీసుకుంది. అలాంటి రాక్షసి విడాకులిస్తానంటే మా చిన్నన్నయ్య ఇంత కూడా బాధపడ్డు సంతోషంగా ఒప్పుకుంటాడు. దరిద్రం వదిలిపోయిందనుకుంటాడు. కల్పన, ఏమిటే నువ్వు మాట్లాడేది? లేకపోతే ఏంటమ్మా? ఏ నాటికైనా కలుసుకుంటారు అనే ఆశ ఉంటే జీవితాంతం ఎదురు చూడొచ్చు. కాని తెంపరితనంతో తెంచుకోవాలని ఆడదే ముందుకు వస్తే పౌరుషం ఉన్న ఏ మగాడు వెనక్కి తగ్గడు. శభాష్! నీ చిన్నన్నయ్య నిజంగా అంత రోషం పౌరుషం ఉన్న మగాడే అయితే ఇదిగో ఈ విడాకుల పత్రాల మీద సంతకం పెట్టించు. సంగీత, దయచేసి నేను చెప్పేది. అన్నపూర్ణమ్మ, ఇంక చెప్పడానికి వినడానికి ఏమీ మిగల్లేదు. తెగతెంపులు జరగాల్సిందే, విడాకులు ఇచ్చి తీరాల్సిందే. అల్లరి కాకుండా సంతకాలు చేస్తే సరే సరే, లేకపోతే కోర్టుకెక్కాల్సి వస్తుంది. సంతకం పెట్టు. ఏంటివి? విడాకుల పత్రాలు. మమ్మీ, అవును, ఇలాంటి పేపర్స్ మీ అత్తగారింట్లో కూడా ఇచ్చాను. అంటే నువ్వు అక్కడికి వెళ్ళావా? వెళ్ళాను. వెళ్ళి నా కూతురు విడాకులు తీసుకోవాలనుకుంటోంది, మీ అబ్బాయి కృష్ణతో చెప్పి
ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టించండి అని చెప్పొచ్చాను. మమ్మీ కంగారెందుకమ్మా? అనుకుంటున్నదే కదా. ఇవాళ కాకపోతే రేపైనా జరగాల్సిందే కదా. సంతకం పెట్టు. చెప్పు సౌందర్య, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టమ్మా. నన్ను కొంచెం ఆలోచించుకొని మమ్మీ. ఇంకేంటి ఆలోచించేది? నీ గొంతు పిసికి చంపుతాను అన్నవాడితో కాంప్రమైజ్ అయిపోతావా? నీ చెంపని చెళ్ళుమనిపించిన వాడితోటి కాపురం చేస్తావా? అది కాదు మమ్మీ. మరేంటి? నడి సముద్రంలో చేరుకున్నాక వెనక్కి తిరిగి చూస్తే లాభం లేదు. చావో రేవో ముందుకే అడుగు వేయాలి. ఇందాకే గీత ఆంటీ ఫోన్ చేసింది. వాళ్ళ కజిన్ తమ్ముడు సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రొప్రైటర్. 30 ఏళ్లకే స్టేట్స్లో స్థిరపడి కోట్లు సంపాదిస్తున్నాడు. గీతా ఆంటీ నీ ఫోటోని మెయిల్ చేసిందట. అది చూసి అతను ఫ్లాట్ అయిపోయాడట. నీ గురించి అంతా తెలిసి కూడా ఓకే అనేశాడట. సమ్మర్ వెకేషన్కి ఇండియా వస్తున్నాడు. ఈలోగా ఈ డివోర్స్ వచ్చేస్తే పెళ్లికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మమ్మీ నాకు తెలుసు ఇలాంటప్పుడు ఎంత టెన్షన్గా ఉంటుందో. తొందర ఏమీ లేదు. తీరిగ్గా ఆలోచించుకొని ఆ తర్వాతే సంతకం పెట్టు. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, ఇది నీ లైఫ్. ఎవరు ఏమనుకుంటారో అని కాంప్రమైజ్ కావాల్సిన అవసరమే లేదు. యముడి లాంటి మొగిడితో నరకం లాంటి ఆ లైఫ్ కావాలో, స్వర్గం లాంటి స్టేట్స్లో కొత్త జీవితం మొదలు పెట్టాలో నువ్వే తేల్చుకో. ఇక మీద మీ కూతురికి నాకు ఎలాంటి సంబంధం ఉండదు. గుడ్ బై. గుడ్ బై. గుడ్ బై. గుడ్ బై. రుద్రగాడు నీ మేనకోడలతో మాట్లాడుతుంటే నా కొడుకును చిత కొట్టుడు కొట్టాడట. సూర్య నాకు కాబోయే పెళ్ళాం, నువ్వు మర్యాదగా డ్రాప్ అయిపో, లేకపోతే పైకే పోతావని బెదిరించాడట. అందుకని ఆ రౌడీ వెధకు భయపడి కుదిరిన సంబంధాన్ని కాదనుకుంటారా? కాదనక ఏం చేయమంటావు? అవునంటే మా పీకలు తెగిపోయేలా ఉన్నాయి. ప్లీజ్ నేను చెప్పేది కాస్త వినండి. కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. బాబు, నీకో దండం, నీ సంబంధానికో దండం.
ఆ రౌడీ రుద్ర ఓ కొరివి. అలాంటి కొరివితో తలగొక్కునేంత ఓపిక మాకు లేదు. ఏదో పిల్లకి మేనమామవి, కాస్త మంచి చెడు తెలిసిన వాడివని నీతో చెబుదామని వచ్చాను, చెప్పాను. అది కాదు సార్. వద్దు బాబు, మాకు మీ మేనకోడలు వద్దు, ఆ రౌడీగాడితో గొడవలు వద్దు. ఈ సంబంధం క్యాన్సిల్ అంతే. వస్తాను. రుద్ర, ఈ సీనయ్య ఏంటి ఇంత కోపంగా వెళ్తున్నాడు? సీనయ్య ఆగు! అరే ఆగవయ్యా, ఆగు! ఆగవయ్యా బాబు, ఏంటా దౌడు? దౌడు కాదు, దాడి. ఏంటి దాడే? ఎవరి మీద? ఇంకెవడి మీద? ఆ రుద్రరాజు మీద. ఆ రుద్రరాజు మీద? ఇవాళ వాడు అంతు చూస్తా. ఆగవయ్య బాబు, అంత అవసరం ఏమొచ్చింది? వచ్చింది కాదు, నా మేనకోడలకు వచ్చిన సంబంధాన్ని వెనక్కి వెళ్ళిపోయేలా చేశాడు. తన రౌడీయిజంతో ఆ పెళ్లి కొడుకుని భయపెట్టాడు. తను తప్ప మా సూర్యుని ఇంకే మగాడు కన్నెత్తు కూడా చూడకూడదని కారు కూతలు పూశాడు. తల్లి లేని పిల్ల కదా, తనేం చేసినా అడిగేవాడు లేడు అనుకుంటున్నాడు. అందుకే ఈ సీనయ్య ఉన్నాడు అని చెప్పడానికి వెళ్తున్నాను. సీనయ్య, ఆ రుద్రరాజు గురించి నీకు పూర్తిగా తెలియదు. ఒంటరిగా వెళ్ళావంటే చాలా ప్రమాదమయ్యా. ఏంటి పిరికి ముందు లూరు పోస్తున్నావా? అక్కడి దాకా వస్తే వెనక్కి తగ్గే సమస్య లేదు. ఇవాళ వాడు నేను తేలిపోవాలి. ఆగవయ్యా, గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు అన్నట్టు ఇప్పుడు ఏంటి? ఆ రుద్ర నీ మేనగోడల జోలికి రాకూడదు, అంతేగా? అంతేకాదు, చేసిన తప్పుకి మా సూరికి క్షమాపణ చెప్పాలి. చెప్పిస్తాను. అబ్బా ఇదిగో, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, గొడవ పెద్దదవుతుంది, మాట పెరుగుతుంది, చెయ్యి కలుస్తుంది. కలిస్తే ఏమవుతుంది? వాడు రౌడీ అయితే నేను కూడా తక్కువేం కాదు. చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసి ఉక్కు కడ్డీలా మారిన శరీరం నాది. సేనయ్య, నీకు చేత కాదని కాదు, గొడవల్ని పెంచుకుంటూ పోతే ఆ తర్వాత అల్లరయ్యేది నీ మేనగోళ్లే. ఈ విషయం 10 మందికి తెలిస్తే ఆ వచ్చే సంబంధాలు కూడా రాకపోవచ్చు. అందుకని నా మాట విని నువ్వు వెనక్కెళ్ళిపో. పంతులు! అబ్బా, నేను చెప్పేది మీ మంచికే కదయ్యా. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల పేరు నీ వల్ల 10 మంది నోళ్లలో నాంతే ఎంత అప్రదిష్ట. అందుకే ఆ రుద్రరాజుకి నేను నచ్చ చెప్తాను, ఈసారి వదిలే. చెప్పు, ఈ సీనయ్య ఇచ్చిన వార్నింగ్ అని చెప్పు. నా మేనకోడల క్షేమం కోసం నేనేమైనా చేస్తానని, ఎంతకైనా తెగిస్తానని ఆ రౌడీ వెధవకి అర్థమయ్యేలా చెప్పు. లేదో నా ఆటో నగర్లో అయినా సరే, కోటిపల్లి సెంటర్లోనైనా సరే వాడు నేను తేలిపోతుంది. ఓ నాయుడు, కొంప మునిగేలా ఉందే. జరిగిందంతా రుద్రకి అర్జెంటుగా వెళ్ళి చెప్పేయాలి. ఏం కృష్ణ, నీకిక్కడ ఎలాంటి అసౌకర్యం లేదుగా? అబ్బే, అలాంటిదేం లేదండి. మీ ఇల్లు పరిసరాలు అన్నీ బాగున్నాయి. అన్నన్నన్నన్న రుద్రరాజు గారింటికి అతిథిగా వచ్చిన వాళ్ళకి లోటు జరగడమే ఎంత మాట. నామాలు ఉన్న మాటే చెప్తున్నాను కదండి అయ్యా. ధవళేశ్వరం ఆనకట్ట కట్టించినందుకు ఆ ఊరి జనాలు ఇప్పటికీ బ్రిటిష్ వాడైన కాటన్ దొరకి తాము తినే అన్నంలో మొదటి ముద్ద తీసి భక్తిగా విస్తరి పక్కన పెడుతున్నట్టు తమరింట్లో విస్తరేసినోడు ఏ ఊళ్ళో ఉన్నా నోట్లో ముద్ద దిగే ప్రతిసారి మిమ్మల్నే తలుచుకుంటాడు అంటే తమరి ఆతిథ్యం అంత గొప్పగా ఉంటుంది. మరి నిజం చెప్పారండి. మీ ఆతిథ్యం నా జీవితంలో మర్చిపోలేను. మర్చిపోవాలన్నా మర్చిపోలేరంతే. రాజమండ్రిలో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరైనా సరే మా రుద్రరాజు గారిని మర్చిపోలేరు, ఆ గోదారమ్మ తల్లిని మర్చిపోలేరు. అయ్యా రుద్రరాజు గారు! ఏంటి పంతులు, అంత కంగారుగా ఉన్నావేంటి? కంగారు అని మెల్లగా అంటారేంటండి బాబు? పలుపుతాడు తెంచుకున్న పోట్ల గిత్తలాగా పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ సేనైన ఆపేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చిందంటే నమ్మండి. ఎవడా సీనయ్య? అదేనండి బాబు, తమరిష్టపడ్డారే ఆ పిల్ల. సూర్యతేజకి
ఈ సేనయ్య మేనమామ. ఆ పిల్లని చేసుకుంటానని వచ్చిన పెళ్లి కొడుకుని తమరు బెదిరించి అతగాడి చేత నో చెప్పించారని తెలిసి ఆ సేనయ్య మీ మీద కోపంతో మండిపడుతూ అగ్గిపరాటాలా వస్తుంటే దారిలో కనిపించిన నేను 4 మంచి మాటలనే నీళ్లు చల్లి శాంతింపజేసేసరికి అబ్బా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంతకీ వాడేం చేస్తుంటాడు? ఏదో చేస్తాడులేండి, మెకానిక్ పని. ఆటో నగర్లో అతగాడికి వర్క్షాప్ కూడా ఉంది. ఉంటే ఎవడికి గొప్పంట? నా మీదకే దండయాత్రకు బయలుదేరతాడా? రానివ్వాల్సింది. ఈ రుద్రని చూస్తే వాడికి గుండెలు జారిపోయేవి. అయ్యా, సంబంధం కలుపుకోవాలనుకున్న చోట చెయ్యాల్సింది యుద్ధం కాదు, అందరినీ కలుపుకుపోవడం. మరేనండి అయ్యా, పంతులు గారు చెప్పేది అక్షరాల నిజం. వెయ్యం అందాల్సిన చోట కయ్యం పనికిరాదు మరి. అయితే ఇప్పుడేం చేయాలి? ఆ మాట అడిగారు, భేషుగ్గా ఉంది. ఆ సూర్య వాళ్ళింట్లో వాళ్ళ నాన్న నారాయణరావుకి చిల్లు కానీకున్నంత విలువ కూడా లేదు. పెత్తనం మొత్తం వాళ్ళ ఆవిడదే. అయితే అబ్బా, అయితే అంటారేంటండి అయ్యా? పంతులు గారు చెప్పేది ఆ పిల్లని గెలుచుకోవాలి అంటే ముందు వాళ్ళ పిన్ని ఆవిడ్ని పడగొట్టాలి అని. కరెక్ట్ అయ్యా, ఆ అమ్మాయి వాళ్ళ పిన్నికి డబ్బాస్ ఎక్కువ. ఎలాగైనా తన కూతురికి అమెరికా సంబంధాన్ని చూసి కట్టబెట్టాలని తెగ ముచ్చట పడిపోతుందయ్యా. మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. నోట్లో నాలిక లేని మావగారిని మెత్తగా దువ్వాలి. నోరెట్టుకుని రంకెలేసే అత్తగారి నోటిని నోట్ల కట్టలతో మూసేయాలి. అంతేకాదు? అంతేనండి అయ్యా. ఈ పని గాని చేయగలిగితే ఆ సూర్య ఇక మీదే అనుకోండి. చేస్తాను. నా సూర్యని దక్కించుకోవడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, ఏమైనా చేస్తాను. అవసరమైతే నాకు ఎదురొచ్చే ఆ సీనయ్య లాంటి వాళ్ళ నోళ్ళని శాశ్వతంగా మూసేస్తాను. రుద్ర గారు, ఏంటిదంతా? నే చెప్తానండి అయ్యా. పూలు పళ్ళు స్వీట్లు, కాబోయే అత్తగారికి పట్టు చీర, కాళ్ళు కడిగే మామగారికి పట్టు బట్టలు, ఒక్కగానొక్క మరదలికి అదిరిపోయే గాగ్రా డ్రెస్సు, ఆఖరిగా ఇదేమో నేను చెప్తా. పెళ్లి కూతురు కోసం తెచ్చిన కంచి పట్టు చీర. ఏంటి నారాయణరావు గారు, ఇంకా అర్థం కాలేదా? మా అయ్యగారు సూర్యని ఇష్టపడ్డారు. అందుకే
డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ కోసం రెడీగా వచ్చేసారు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటారో మీ ఇష్టం. తాంబూలాలు మాత్రం ఇప్పుడే పుచ్చుకోవాలి. ఏమంటారు? కానీ కంగారేం లేదు మావయ్య, కూల్గా ఆలోచించండి. ఈ పెళ్లికి మీరు ఎస్ అంటే మీ 2 లక్షల బాకీ మాఫీ. అత్తమ్మా, నువ్వు ఎస్ అంటే నీ కూతురికి అమెరికా సంబంధం గ్యారంటీ. నేనే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఇక నా పెళ్లి విషయానికి వస్తే మీరు కట్నం గిట్టం ఏమీ ఇవ్వక్కర్లేదు. ఎదురు కట్నం నేనే ఇచ్చి చేసుకుంటా. అడ్వాన్స్గా ఇదిగో 3 లక్షలు. పెళ్లి నాటికి నగలు చేయించండి నా డార్లింగ్. రేయ్, ఎంత ధైర్యం రా నీకు? చెంపదెబ్బ కొట్టిన సిగ్గు లేకుండా నిన్ను. ఇదే ఈ స్పీడ్ని చూసే మోజు పడింది. ఇదే ఈ ఫోర్స్ను చూసే ముచ్చట పడింది. ఒప్పుకో డార్లింగ్, నిన్ను నోట్ల కట్టల మీద నడిపిస్తాను, పట్టు పరుపుల మీద. నోరు మీరా. రేయ్ రుద్ర, నీ డబ్బుతో నన్ను కొనాలనుకుంటే అది నీ భ్రమ మాత్రమే. నువ్వు బెదిరిస్తే అదిరిపోవడానికి, నీ రౌడీయిజానికి గజగజ వణికిపోవడానికి నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు. సూర్య తేజ. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు తల వంచడం జరగదు. అయ్యగారు, కంగారు పడకు నామాలు. బుస్సుమంటేనే అది కోడి త్రాచు, కస్సుమంటేనే అది కన్నెపిల్ల. ఈ కస్సుబుస్సులన్నీ కళ్యాణం దాకానే. అన్నన్నన్నన్నా అతమ్మా, ఆలోచించేంత టైం లేదు. మావయ్య పిరికోడు, కానీ నువ్వు తెలివైన దానివి. మ్యాటర్ ఎంత సీరియసో ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది. సూర్యుని నేను నా దారిలోకి తెచ్చుకుంటాను. మీరు నా దారిలోకి వస్తారో లేదో తేల్చుకోండి. ఎస్ అంటే తాంబూలాలు, నో అంటే తలలు తెగిపోవడాలు. ఎస్ ఆర్ నో చెప్పడానికి 3 నిమిషాలు. 1 ఏమండి, ఒప్పేసుకుందామండి, లేకపోతే చంపేస్తాడు. అందుకని దాని గొంతుకు వస్తావా? కాదంటే మన గొంతు కోస్తాడు. 2 మీరు ఇంకేం మాట్లాడకండి, రండి. అది కాదే. నాన్న అనండి నాన్న, నాకు అమెరికా సంబంధం వస్తుంది. ప్లీజ్ నాన్న. ఏమండి, ఒప్పుకోండి. ఫైనల్ చెప్పేస్తున్నాను. ఆగలుడు, ఈ సంబంధానికి మేము ఒప్పుకుంటున్నాం. ఇది తెలివైన నిర్ణయం అంటే. అతమా, ఈ 3 లక్షలతో సూరికి నగలు చేయించండి. అలాగే అల్లుడు. రేయ్, రేయ్, వచ్చిన పని అయిపోయింది, పదండి.